రామ్ రా బయటికి పోయి కూరగాయలు తెచ్చుకుందాం, ఇంట్లో ఏం లేవు. నీకు దండం, కావాలంటే పస్తులు ఉందాం గానీ బయటికైతే రాను. ఎండలు చూసి ఎలా ఉన్నాయో ఆమ్లెట్ అయిపోతాం. మళ్ళీ ఏం తిందాం? గాలో గడ్డో తిందాం, అంతే తప్ప నేను బయటికి రాను. రావా? రాను. రావా? రాను 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 రానన్నాను కదా, రోడ్డు మీదకి వచ్చాను. కొన్ని అట్లా అయిపోతుంటాయి గానీ నడు. రా తీసుకుందామా? ఎంతివి? సరే. అమ్మగారు, అయ్యగారు, చారు మీరేంటి ఇక్కడ? మీరేనా? మేం కాదే, మా ఆత్మలు మా బాడీలు ఇంట్లో ఉన్నాయి. ఊరుకోండి సార్, మీరు మరీను. మీరిక్కడ ఏం చేస్తున్నారా అంటున్నా. మనుషులం కదే, కూరగాయలు కొనుక్కుని తింటాం, జంతువులం కాదు కదా. అది కాదు సార్ నా పాయింట్. మీరేంటి ఇక్కడ రోడ్ పక్కన చీప్ గా కొనుక్కుంటున్నారు అంటున్నా. ఉండండి, నేను హెల్ప్ చేస్తా మీకు. మేము కొనుక్కుంటాం లేవే, నువ్వు. అమ్మగారు, మీ ఇంట్లో చీపురుతో ఊడ్చినా ఈ మాత్రం కూడా హెల్ప్ చెప్పతే ఎట్లా చెప్పండి? నేను చేస్తా ఆగండి. ఏ బాబు, ఏమున్నాయి? కూరగాయలు. కూరగాయలు పంచులు కాదు. ఇక్కడేం బాలేవు అమ్మగారు, ఇక్కడ అన్ని పుచ్చిపోయాయి. మనం బయటికి వెళ్దాం పదండి. బాలేవు అమ్మగారు, రండి మీరు నాతో. చారు ఇక్కడే అమ్మగారు, ఇక్కడే ఇక్కడే ఈ పక్కనే అమ్మగారు. రెండమ్మగారు, ఇంత లేటుగా నడుస్తారేంటి? కొంచెం పెద్ద అడుగులే. నా వల్ల కాదే చారు, ఈ మాత్రం నడవపోతే ఎలా? అబ్బా చారు, ఈ పాదయాత్ర ఏ పార్టీకి వచ్చేసిండే ఈ పార్టీకి కార్పొరేట్ అయిపోయామండి. మీరు ఉండండి సార్, ఈ మాత్రం కూడా నడవపోతే ఎలా? ఓసే చారు, ఇంకో 10 అడుగులేస్తే సూర్యాపేటకి వెళ్ళేలాగున్నాం కదనే. ఏంటమ్మగారు మీరు కూడా? మీరు మంచి మంచి కూరగాయలు తినాలి, మేము బాగుండాలి. ఏంటే బాగుండేది? ఈ ఎండకి రక్తం అంతా ఆవిరైపోయేటట్టుంది. ఇక్కడే సార్, రండి రండి. చారు, ఇక్కడేం చేస్తున్నాం? అక్కడ మీ టీఎస్పీఎంఎస్ వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఈ టీఎస్పీఎంఎస్ వాళ్ళు ఎవరు? వాడేవాడు ఈ గోల్ ఏంటి? తెలుగు స్టేట్స్ పని మనుషుల సంఘం అయ్యగారు. పత్రా ఆడు తోలు దిద్దాం. మీరు సీదా వెళ్ళండి అయ్యగారు. ఇప్పుడు వెనక్కి వెళ్దాం.